సార్ స్వీట్స్ తీసుకోండి సార్. ప్రసాద్ పాస్ అయ్యాడు. ఓహో, వచ్చే నెల కలెక్టర్ ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. ఒరే గణేష్, ఆ రోజు నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడు కుర్రాడివి ఆవేశంలో మాట్లాడుతున్నావు అనుకున్నాను. కానీ డబ్బు కంటే మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించచ్చని నిరూపించావురా. ఇది రాజా, ఇది ప్రసాద్ కి, నీకే. ఇది గణేష్. ఏంటలా చూస్తున్నా? గణేష్, టీ షర్ట్ లో సూపర్ గా ఉన్నావు. జాగ్రత్తగా వెళ్ళరారా. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే ప్రసాద్, డబ్బులు ఏమైనా కావాలంటే ఫోన్ చేయరా. అలాగేరా. ఆల్ ది బెస్ట్ రా. బాయ్. ఇక్కడ టాయిలెట్స్ క్లీన్ గా ఉంటాయంట, ఒకసారి వెళ్ళి చూడనా. ఏం మాట్లాడుతున్నారా? ఓ వెళ్ళు. నేను కూడా పొద్దున్నే 6 గంటలకు ఫ్లైట్ ఉంది, టికెట్ తెచ్చుకుంటాను. ఓకే. ప్రసాద్ ఎలాగో కలెక్టర్ ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్ళిపోయాడు. త్వరలోనే వీళ్ళు కూడా మంచి పొజిషన్కి వచ్చేస్తే. మీరు మీ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నారు, మరి మీకంటూ ఎలాంటి ఆశయం లేదా? ఎందుకు లేదండి, ఉంది. నాతో చెప్పనేలే, చూసారా? మీకు చెప్పుకున్నానండి, తప్పకుండా ఫస్ట్ మీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదండి, నా లక్ష్యం నెరవేరాలి, ఆ తర్వాత చెప్తాను. ఒకవేళ గణేష్ కూడా నాలాగా తన ప్రేమ విషయం చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో, లేకపోతే తన మనసులో ఉన్నది ముందు నాకే చెప్తానని చెప్తాడా? ఓకే, తను చెప్పినట్టే తన లక్ష్యంలో గెలవని, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంకర్. చూసావు బుజ్జి, మీ అన్నయ్య కలెక్టర్ అయిపోయాడు. నాకు తెలుసు, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను వీడు కలెక్టర్ అవుతాడు అని. పద వెళ్ళి మనం వెళ్ళి మీ అన్నయ్యని కలవాలి. దాదా స్వామి, నేను కోరుకున్నట్టుగానే నా ఫ్రెండ్స్ అందరినీ ఓ మంచి పొజిషన్కి తీసుకొచ్చావు. అలాగే నా అమ్ముని కూడా నాకు దగ్గర అయ్యేటట్టుగా చూడు స్వామి. ఆ తర్వాత నా కోసం నేను నిన్నేమి అడగను. హాయ్ గణేష్, మీరు కోరుకున్నట్టుగానే మీ ఫ్రెండ్స్ అందరూ మంచి పొజిషన్లోకి వచ్చారు. దీనికోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా మనసులో ఉన్నది మీతో చెప్పేస్తాను. ఇలా నేను ఇప్పుడు చెప్పగానే షాక్ అవుతాడు. షాక్ ఏమవ్వడు. గణేష్ కూడా నాలాగే తను ప్రేమిస్తున్నానని చెప్పాలని చూస్తున్నాడేమో. కొట్టదు సార్, ఇదిగోండి సార్ మీ చైను. చైను మండలు తనని గణేష్, అప్పుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయ్యో ఏంటండి మీరు?
ఆయన్ని పోయి కొట్టమంటున్నారు. ఎంత పెద్ద సహాయం చేశారు. ఆయన కాళ్ళకి దండం పెట్టాలండి. అన్నా మీ కాళ్ళు ఏమన్నా కాళ్ళు చూపించండి అన్నా. చాలా కాళ్ళు దేవద్దు, నన్ను వదిలేయ్ బాబు. ఏమండి, ఈ చైన్ మీరు కళామందిర్లోనే కదా కొన్నారు? అవును, నీకులా తెలుసు? ఆ, దీన్ని నేనే అక్కడ అమ్మానండి. మీరమ్మారా? అవునండి, నేనే అమ్మాను. ఆ తర్వాత ఈ చైన్ని తలుచుకుంటూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను తెలుసా? ఏ? తనకు కాబోయే కోడలికి మా అమ్మ ఇచ్చిన బహుమతి అండి ఇది. నేను అసలు హైదరాబాద్ వచ్చిందే నా మామయ్య కూతురు అమ్ము కోసం. కానీ నా ప్రేమను అంగీకరించి మాకు పెళ్లి చేయాల్సిన నా మామయ్యే దానికి విరోధయ్యాడు. ఎవరినైతే చూడాలని ఆశగా ఈ ఊరొచ్చానో తనను చూడకుండానే ఉండిపోయాను. చూడకూడదని పట్టుదలతో ఉన్నానే తప్ప ఒక్క నిమిషం కూడా తను మర్చిపోలేదు. ఉప్పునే వచ్చి ఊరంతా కొట్టుకుపోయినా మట్టి వాసన పోనట్టుగా ఆమె జ్ఞాపకాలు మాత్రం నా మనసులోంచి పోలేదు. చూసే ప్రతి వస్తువులను 4 ఏళ్ల వయసులో చూసిన నా అమ్మునే చూస్తున్నాను. ఇప్పుడేనండి నా అమ్ము నాకు దక్కేటట్టుగా చూడమని దేవుని కోరుకుని వచ్చాను. నా అదృష్టం కొద్దీ మా అమ్మ నాకు ఇచ్చిన చైన్ నాకు దొరికింది. ఈ చైన్ చూస్తుంటే నా అమ్ము నాకు దక్కుతుందనే నమ్మకం నాకు వచ్చింది. తప్పకుండా దక్కుతుందండి. దక్కుతుంది కదండి? తప్పకుండా. ఈ చైన్ నేను తీసుకోవచ్చా అండి? సంతోషంగా. ఇది మీ అమ్ముకి నేను ఇచ్చిన పెళ్లి కానుకగా ఉండనివ్వండి. ఆల్ ది బెస్ట్. వర్షం వస్తుంది, నేను బయలుదేరుతాను. వస్తే సంతోషమే కదండి. మీకు వర్షం అంటే ఇష్టమే కదా? ఏమో తెలీదు, ఇప్పుడు నచ్చట్లేదు. సరేనండి. అంజలి, అమ్మా అంజలి, త్వరగా రా అమ్మా. వస్తున్నానమ్మా.